అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన జీవితంలో ఏ కార్యమైనా కానీ కొన్ని సందర్భాల్లో త్వరగా జరగాలని కోరుకుంటాం. కొన్ని సందర్భాలలో అప్పుడే జరగకూడదని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎలా అనుకున్నా, ఎలా అనుకోకపోయినా ప్రతిదీ కూడా దాని కాలంలో దేవుడు జరగాలని నిర్ణయించారు. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏ కాలంలో ఏది జరగాలో అది దేవుడు చక్కగా నియమించి ఉన్నారు. ఆయన నియమించినటువంటి కాలానికి మనం వెయిట్ చేయకుండా, లేదా ఆయన నియమించిన కాలాన్ని మనం అంగీకరించకుండా మనం వెంటనే జరగాలని కోరుకోవటం, లేదంటే కనుక ఇంకా జరగకూడదని కోరుకోవడమే మొట్టమొదటి పొరపాటు అనుకుంటే, ఆ పొరపాటులో మనం గుర్తించకుండా, ఆ పొరపాటును మనం గుర్తించి మనం ప్రభువుని క్షమాపణ అడగకుండా మనం ఏం చేస్తాం ఎంతకనగానే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వాటిని బలవంతంగా మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాం. దాని పరిణామమే భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రతి దుష్పరిమాణం, భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రతి కష్టం కూడా. చూడండి, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి వెనకాల మనం ఆలోచించినట్లయితే కనుక గతంలో మనం చేసినటువంటి పొరపాట్లే ఉంటాయి. బాగా మనం శ్రద్ధ పెట్టి ఆలోచించినట్లయితే ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా దేవుని చిత్తానికి మనం అవకాశాన్ని ఇచ్చి ఆయన జరిగించినప్పుడు మంచిది, ఆయన జరిగించకపోతే మరీ మంచిది అని యోబు వలె మనం చెప్పగలగాలి. దేవుడు మనకి ఆశీర్వాదాలు దయచేశారు. ఇప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాలని మనల్ని పరీక్షించడానికి తీసుకున్నారు. అందులో ఏముంది అని మనం ఆలోచించాలి. కానీ మన దగ్గర కోల్పోయినటువంటివి ఎందుకు కోల్పోయాయి, నేను ఎక్కడ లోపం చేశాను, దేవుని చిత్తానికి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాను ఆలోచించడం వరకు ఓకే. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నానా లేదని కనీసం ఆలోచించకుండా మన దగ్గర నుంచి దూరం అయ్యే ప్రతి దాని కొరకు సమయాన్ని వృధా చేసుకొని, సంఘాన్ని కోల్పోయి, సంఘ సహవాసాన్ని కోల్పోయి, ప్రార్థనను కోల్పోయి, బైబిల్ స్టడీ కోల్పోయి, అన్నీ కోల్పోయి నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలని దేవుని యొక్క పనులన్నీ విడిచిపెట్టి మనం పరిగెత్తడం అనేది ఉంటారు చూసారా, అది ప్రయాసతో కూడుకున్నటువంటిది. దేవుడు ఇవ్వనటువంటి దాని కొరకు ప్రయాసపడటం, దేవుడు ఇవ్వనటువంటి దాని కొరకు పరిగెత్తడం అంటారు. అసలు దేవుడు మన జీవితంలో ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇచ్చేదాని వెనక తీసేదాని వెనక ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో మనకి సమాధానం కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి ఈ సందర్భంలో మనం ఒకసారి చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఎందుకు జరుగుతున్నాయంట మన జీవితంలో ఇవన్నీ కూడా? మేలు కలగటానికి. మనం దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటే, దేవుని పనుల్లో మనం ఉంటే, దేవుని కార్యాలు మనం చేస్తూ ఉంటే సమస్తము కూడా ఆటోమేటెడ్గా, అంటే మనకి ఆటోమేటెడ్, కానీ దేవుడు సమస్తము జరిగించే వ్యక్తి. ఆయన మన జీవితాన్ని ప్రేమించి మనం ఆయనకు అనుకూలంగా ఉన్నాం కనుక, ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటున్నాం కనుక మొత్తం రిమోట్ కంట్రోల్ అంతా కూడా పరలోకంలో ఉన్న తండ్రి తీసుకుంటారు. మనం అలా ఇవ్వగలగాలి. మనం లాక్కుంటే ఆయన విడిచిపెడతారు, అందులో ఏముంది. కానీ ఆయన విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఉండే వ్యక్తిగా ఆయన ఉంటారు. కానీ మనం ఆ యాక్సెసిబిలిటీని మనం కోల్పోయి, మనకు ఆయనకి మధ్యలో మన పాపములను మనం గోడగా పెట్టుకొని మనం ఉంటే ఇక మన నిర్ణయాలు అవుతాయి అన్నీ కూడా. అలా కాకుండా ప్రతి నిర్ణయం కూడా తండ్రిదే అని మనం తండ్రికి మనం అప్పగించినట్లయితే కనుక మన జీవితంలో సమస్తము కూడా మేలు కలగటానికి సమకూడి జరుగుతాయి. అలా జరిగే విధంగా దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటారు. 9 నెలల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకొని క్షేమంగా భూమి మీద రావడానికి ఆయన ఎంత సహాయం చేశారో, అదేవిధంగా ఈ భూమి మీద కూడా మనం మౌనంగా ఉంటే, తల్లి గర్భంలో ఏ విధంగా అయితే మౌనంగా ఉండి, తల్లి గర్భంలో అయితే ఏ విధంగా మనం సమస్తము కూడా ఆయనకి మనం అవకాశాన్ని ఇచ్చి, మన ఈ సృష్టి ఈ ఆకారం నిర్మించబడటానికి మనం ఏ విధంగా అయితే ఆయనకి అవకాశాన్ని ఇచ్చామో, అదే విధంగా ఈ భూమి మీద కూడా మన ఇష్టం, మన ఇష్టం అని కాకుండా సమస్తము కూడా మనం ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే కనుక జాగ్రత్తగా మళ్ళీ మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే విధంగా ఆయన మన జీవితంలో ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు.
కనుక దేవుని చిత్తానికి మన అవకాశాన్ని ఇచ్చి దేవుని కాలమే మన జీవితంలో జరిగే విధంగా మనం ఎప్పుడు కూడా సిద్ధపడినట్టయితే కనుక సమస్తము మంచి మన జీవితంలో జరుగుద్ది. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మా అందరిని మా తండ్రి బలపరుస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, మీ కృప చొప్పున బలపరచండి దేవా. ఈ డివోషన్స్ని తండ్రి విని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి దేవా. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని ఈ డివోషన్స్ ద్వారా తండ్రి బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క పనిలో ఎవరెవరైతే సహకారంలో నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారందరికీ మీ కృప తోడుగా ఉంచి నడిపించండి దేవా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిపోకుండా మీ కృప చొప్పున నడిపించండి, బలపరచండి. మీ కృపలో మా తండ్రి బలాన్ని తెచ్చుకొని మీ చిత్త ప్రకారంగా నడుచుకునే ధన్యతలను తండ్రి అనుగ్రహించండి దేవా. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న వారిని, వారి కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.